శ్రీమాత్రే నమ. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. జగదాంబిక జగన్మాత నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు శరన్నవరాత్రులతో ఏ విధంగా అయితే ప్రతినిత్యం ఆ అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో జరిపిస్తూ ఉంటామో, ఈ నవరాత్రుల్లో కూడా అలాగే మనం ప్రతినిత్యం కూడా ఆ అమ్మవారికి ఒక అలంకరణలు ఉంటాయి. గత 2 వీడియోలు చేయలేకపోయాను అవకాశం లేక. ఈ మూడో వీడియో నకులి శ్యామలాదేవి, ఈ అమ్మవారు ఎలా ఆవిర్భవించింది అని చెప్పుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసి ఆ అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఏకైక కారణం చెప్పుతూ ఉన్నాను. ఎలాంటి స్వార్థపూరితమైనది ఏమీ లేదు. అయినా కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎన్ని చేస్తూ ఉన్నాము, అన్నిది అనుకూలంగా లేకుండా పోతుంది, ఇంత ఇబ్బందికరంగా సమస్యలు వస్తూ ఉంది, ఎన్ని పూజలు జరిపిస్తున్నామే అని బాధపడుతూ ఉన్నారు. అలాగేమీ లేదు. మనసా వాచా కర్మణ ఆ అమ్మవారిని ధ్యానించండి. ఖచ్చితంగా మనము ఈ జన్మలో చేసుకున్న పాపం మాత్రం కాదు, గత జన్మలో చేసుకున్న పాప పరిహారాలను కూడా ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాము. కావున మనము చేసే ప్రతి ఒక్క పూజ అందు కూడా భక్తి భావన మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ జగదీశ్వరి కరుణాకటాక్షాల ద్వారా మంచి జరుగుతూ ఉంది. ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పింది మాత్రం కాదు. ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అని చెప్పేసి ఒక భావనతో మాత్రమే ఇలాంటి వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. నకులి శ్యామలాదేవి శ్రీ నకులేశ్వరి అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మాండ పురాణ ప్రకారము నకులేశ్వరి, నకులి, వాగీశ్వరి దేవి శ్రీ రాజశ్యామల రాజమాతాంగిక ప్రత్యంగ విద్య భండాసుర సమయమునందు అసురుడు అనే కోట్ల పాములను సృష్టించాడు. అనేక శక్తిశీలపై దాడి చేసి సమర్పణ మయ అనే పాముని రాక్షసుడు పంపించాడు. దేవతలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. అప్పుడు దేవి లలితాంబిక శ్రీ మాత దవడల నుండి జన్మించిన శ్రీ నకులేశ్వరి దేవి పంపింది. ఆమె పచ్చని రంగులో ఉంది. శంఖము, చక్రము, ఖడ్గము మరియు ఆభరణ ముద్రలను పట్టుకొని గరుడిపై అధిరోహించింది. పదునైన వజ్రములు పొదిగిన చౌపోగులు ధరించి తన అందంతో మాతాంగిని పోలి ఉంది. మరియు వివిధ ఆభరణాలు ధరించి శ్రీదేవి ఆజ్ఞతో ఈమె గరుడులో యుద్ధానికి ప్రవేశించింది. ఈమె తన 32 వజ్రముల వంటి దంతాల నుండి 32 కోట్ల ముంగీసలను సృష్టించింది. అందుకే వజ్రేశ్వరి అని లలితా సహస్రనామ పిలుస్తూ అందుకే వజ్రదంతిని అని పిలుస్తూ ఉంటాము. ముంగీసలందరూ యుద్ధంలో ప్రవేశించి సర్పుని చంపి ఆ యుద్ధంలో గెలిచి శ్రీ మహారాజ్ఞి మంత్రిని మరియు దండినిచే ప్రశంసలు పొందింది. ఆమె మంత్రిని యొక్క ప్రత్యంగిరాదేవిగా నియమించబడింది. నిజానికి నకులేశ్వరి సాక్షాత్ రాజమాతాంగి దేవి. నకులి జ్ఞాన ముద్రల రూపం ధరించింది. కుండలి ఆజ్ఞాచక్ర కుండలిని జాగృతి కూడా ఈ అమ్మవారు జరిపిస్తూ ఉంటుంది. తప్పు మార్గంలో వెళ్ళి సాధకులకు తప్పుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే కనుక ఆ అమ్మవారు మాత్రం అస్సలు ఊకోదు. మనం ఎలాగైనా సరే భక్తి భావంతో ఆ అమ్మవారికి పూజలు, తప్పు మార్గంలో ఎవరైతే వెళ్తూ ఉన్నారో మనం ఆ అమ్మవారు మనకి అసలు ఊకోదు. మంచి మార్గంలో ఆ అమ్మవారికి జరిపించి కైంకర్యాలు జరిపించామనుకో ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దశమహావిద్యలలో ఏదో ఉందని భయపడిపోతూ ఉన్నారు. కానీ ఏ విద్య సిద్ధించినా కూడా మిగతా 9 విద్యలు కూడా అనుకూలంగా అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వింధ్యాజ్ఞ అని పిలుస్తూ ఉంటారు. ఆ అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించే దేవత.
సాక్షాత్కారంగా సరస్వతి రూపాన్ని పోలి ఉంటుంది. అందుకోసమే ఈ నవరాత్రులలో పంచమి రోజు మనము వసంత పంచమిని పిలుచుకుంటూ ఉంటాము. కావున ఈ అమ్మవారు ఏ విధంగా అయితే మనం పూజ కైంకర్యాలు జరిపిస్తూ ఉంటామో అదే రూపంగా ఆ అమ్మవారి దర్శన భాగ్యాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ జగదీశ్వరి యొక్క కరుణా కటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. జగదీశ్వరి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసు పూర్తిగా ఆ జగదీశ్వరి రాజశ్యామలాదేవిని స్మరిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.